ఈరోజు మనము 10th క్లాస్లో టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి పేజ్ నెంబర్ 11, 12 అనేటువంటి ఈ పేజ్ నెంబర్స్లో ఉన్నటువంటి ఎక్సర్సైజెస్ మనం చేస్తున్నాం. ఇది కంబైన్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ యూజింగ్ హూ, విచ్, దట్ అనేటువంటి రిలేటివ్ ప్రొనౌన్స్ను ఉపయోగించి మనం 2 సెంటెన్స్ని ఎలా కంబైన్ చేస్తారు అనేటువంటివి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి యాజ్ ఇట్ ఈజ్ ఆ ఎగ్జాంపుల్స్ని మనము ఈరోజు చూద్దాం. నెక్స్ట్ మనకు యూనిట్ 1 నుంచి మాత్రమే ఈ క్వశ్చన్ నెంబర్ 17 అనేటువంటిది వస్తుంది. యూనిట్ 1 ఫస్ట్ యూనిట్లో నుంచి ఆ రిలేటివ్ ప్రొనౌన్స్ని ఉపయోగించి 2 సెంటెన్స్ని మనము కంబైన్ చేయడం అనేటువంటిది యూనిట్ 1 నుంచి రావడం జరుగుతుంది. ఆ యూనిట్ 1లో పేజ్ నెంబర్ 11, 12 అనేటువంటి ఎక్సర్సైజ్ మనం డీటెయిల్గా చూసామంటే సో ఈజీగా మనము క్వశ్చన్ నెంబర్ 17 మనము ఆన్సర్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు మనము చూద్దాం. ఎగ్జాంపుల్, ఫస్ట్ ఎగ్జాంపుల్ ఎలా ఇచ్చినారంటే ద ఉమెన్ టాట్ హిమ్ సర్ఫింగ్, షీ హ్యాడ్ బీన్ బిటన్ బై ఏ షార్క్. ఇలా 2 సెంటెన్స్ ఇస్తారు. ఈ 2 సెంటెన్స్ మనకు బ్రాకెట్లో ఆల్రెడీ మనకు ఏ రిలేటివ్ ప్రొనౌన్ ఉపయోగించాలి అనేటువంటిది ఆల్రెడీ ఇచ్చేస్తారు మనకు. సో ఆల్రెడీ బ్రాకెట్లో మనకు ఏ రిలేటివ్ ప్రొనౌన్ ఉపయోగించాలి ఇస్తారు కాబట్టి మనం హూ వాడాలన్నా, విచ్ వాడాలన్నా, దట్ వాడాలన్నా అనేటువంటి టెన్షన్ కూడా అవసరం ఉండదు. సో కాబట్టి ఏదైతే మనకు బ్రాకెట్లో ఇచ్చినారో దాన్ని ఉపయోగించి మనము ఆ 2 సెంటెన్స్ని కంబైన్ చేద్దాం. ఇప్పుడు చూడండి, ఫస్ట్ సెంటెన్స్ ద ఉమెన్ టాట్ హిమ్ సర్ఫింగ్, షీ హ్యాడ్ బీన్ బిటన్ బై ఏ షార్క్. ఫస్ట్ మనము 2 సెంటెన్స్ ఇచ్చినప్పుడు మనం ఫస్ట్ చేయవలసినటువంటి పని ఏంటంటే ఈ 2 సెంటెన్స్ యొక్క సబ్జెక్ట్స్ ఒక్కరా వేరువేరా అనేటువంటిది చూడాలి. ఫస్ట్ సెంటెన్స్ యొక్క సబ్జెక్ట్ ఎవరు? ద ఉమెన్. సెకండ్ సెంటెన్స్ యొక్క సబ్జెక్ట్ ఎవరు? షీ. అంటే 2 సెంటెన్స్ యొక్క సబ్జెక్టు ఒక్కరే. 2 సెంటెన్స్ యొక్క సబ్జెక్టు ఒక్కరే అయితే ఎలా రాయాలి అంటే ఫస్ట్ సెంటెన్స్ యొక్క సబ్జెక్ట్ తర్వాత కామా రాసి ఫస్ట్ సెంటెన్స్ సబ్జెక్ట్ రాసేస్తాం, కామా రాస్తాం. రాసిన తర్వాత ఆ ఫస్ట్ సెంటెన్స్ రిమైనింగ్ ప్రెడికేట్ కామా తర్వాత బ్రాకెట్లో మనకి ఏదైతే రిలేటివ్ ప్రొనౌన్ ఇచ్చున్నారో ఆ రిలేటివ్ ప్రొనౌన్ని కామా తర్వాత రాస్తాం. తర్వాత యాజ్ ఇట్ ఈజ్ గా ప్రెడికేట్ ఏదైతే ఉందో సబ్జెక్ట్ తర్వాత ఫస్ట్ సెంటెన్స్ లో ఉన్నటువంటి ప్రెడికేట్ ఏదైతే ఉందో సబ్జెక్ట్ తర్వాత కామా రాసాం. కామా తర్వాత మనకు బ్రాకెట్లో ఏ రిలేటివ్ ప్రొనౌన్ అయితే ఇచ్చారో ఆ రిలేటివ్ ప్రొనౌన్ని రాసాం. అది రాసిన తర్వాత ఫస్ట్ సెంటెన్స్ లో ప్రెడికేట్ ఏదైతే ఉందో ఆ ప్రెడికేట్ ని యాజ్ ఇట్ ఈజ్ అలాగే రాసేయాలి. హూ టాట్ హిమ్ సర్ఫింగ్, టాట్ హిమ్ సర్ఫింగ్. సో ఫస్ట్ సబ్జెక్ట్ అలాగే రాసాం, ఉమెన్, కామా పెట్టాము. బ్రాకెట్లో ఏమి ఇచ్చినారు? రిలేటివ్ ప్రొనౌన్ హూ ఇచ్చారు, హూ అలాగే రాసాము. ఓకే, థర్డ్ స్టెప్, హూ తర్వాత ఫస్ట్ సెంటెన్స్ లో ప్రెడికేట్ ఏదైతే ఉందో ఆ ప్రెడికేట్ ని యాజ్ ఇట్ ఈజ్ అలాగే రాసేస్తాం. రాసిన తర్వాత ఫుల్ స్టాప్ ప్లేస్ లో కామా రాయాలి. ఫుల్ స్టాప్ ప్లేస్ లో కామా రాయాలి. తర్వాత ఫస్ట్ సెంటెన్స్ లో ఉన్నటువంటి సబ్జెక్టు రిమూవ్ చేసేయాలి. ఫస్ట్ సెంటెన్స్ లో ఉన్నటువంటి సబ్జెక్టు రిమూవ్ చేసేయాలి. సో రిమైనింగ్ ప్రెడికేట్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే రాసేయాలి. హ్యాడ్ బీన్ బిటన్ బై ఏ షార్క్. అర్థమైందా? ఎప్పుడు ఇది ఇలా చేస్తాము? 2 సెంటెన్స్ యొక్క సబ్జెక్ట్స్ ఒకటే అయితే మనము ఈ మెథడ్ని ఫాలో కావాలి. ఫస్ట్ సెంటెన్స్ సబ్జెక్ట్ తర్వాత కామా రాసి రిలేటివ్ ప్రొనౌన్ ఏదైతే ఉందో అది అలాగే రాసి దాని తర్వాత ఫస్ట్ సెంటెన్స్లో ఉన్నటువంటి ప్రెడికేట్ అలాగే రాసి ఫుల్ స్టాప్ ప్లేస్లో కామా రాసి సెకండ్ సెంటెన్స్ యొక్క సబ్జెక్ట్ని రిమూవ్ చేసి సెకండ్ సెంటెన్స్ యొక్క ప్రెడికేట్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే రాసేసి ఫుల్ స్టాప్ రాస్తాం. అలా అయిపోతుంది. ఎప్పుడు 2 సెంటెన్స్ యొక్క సబ్జెక్ట్ ఒకటే అయితే. 2 సెంటెన్స్ యొక్క సబ్జెక్టు వేరు అనుకోండి, మనకు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. ఓకే, సో అవి 2 సెంటెన్స్ యొక్క సబ్జెక్ట్స్ వేరు అయితే ఫుల్ స్టాప్ తీసేసి ఈ ఫుల్ స్టాప్ ప్లేస్లో బ్రాకెట్లో ఏదైతే ఇచ్చినారో ఆ ప్రొనౌన్ని యాజ్ ఇట్ ఈజ్ అక్కడ రాస్తే సరిపోతుంది. యాజ్ ఇట్ ఈజ్ అలాగే రాస్తే సరిపోతుంది 2 సబ్జెక్ట్స్ వేరు అయితే. ఓకే, కొద్దిమంది పిల్లలకి డౌట్స్ ఏంటంటే సార్ ముందు ఇది రాయాలా, కొన్ని సమయాల్లో ముందు ఇది వస్తుంది, కొన్ని సమయాల్లో ముందు ఇది వస్తుంది, కొన్ని సమయాల్లో ఫస్ట్ సెంటెన్స్ యొక్క సబ్జెక్టు తర్వాత ఉన్నటువంటి ప్రెడికేట్ వస్తుంది, కొన్ని సమయాల్లో సెకండ్ సెంటెన్స్ లో ఉన్నటువంటి సబ్జెక్ట్ యొక్క ప్రెడికేట్
ఫస్ట్ వస్తుంది. సార్ ఇది ఎలా అని అంటే ఇక్కడ చిన్న లాజిక్ ఉంది. రెండు సెంటెన్స్ ఉన్నప్పుడు ఆ రెండు సెంటెన్స్లో మొట్టమొదట ఏదైతే జరిగి ఉంటుందో దాన్ని మనము ఫస్ట్ సెంటెన్స్ రిలేటివ్ ప్రొనౌన్ తర్వాత రాసేస్తాం. ఒకవేళ కన్ఫ్యూజ్ లేకుండా రెండు సెంటెన్స్ ఉన్నాయి. రెండు సెంటెన్స్లో మొదట జరిగినటువంటి పనిని మొదట రాసేస్తాము, రెండవసారి జరిగినటువంటి పనిని రెండవ సెంటెన్స్లో రాస్తాము. సరే ఇప్పుడు చూద్దాము. ద ఉమన్ టాట్ హిమ్ సర్ఫింగ్. ఉమను సర్ఫింగ్ నేర్పించింది. షీ హ్యాడ్ బీన్ బిటెన్ బై ఎ షార్క్. ఆమె చేతిని షార్క్ చేత ఆమె చేయి తినబడింది. సో ఇక్కడ మొదటి దీంట్లో ఏం జరిగింది? ఆమె చేతిని తినబడింది. దీనికి ఎగ్జాక్ట్ రూల్ అయితే ఎగ్జాక్ట్గా ఎలా రాయాలంటే, కానీ ఇలా ఉంటుంది. ఎగ్జాక్ట్ ఏంటంటే ద ఉమన్ హూ హ్యాడ్ బీన్ బిటెన్ బై ఎ షార్క్. ద ఉమన్ ఫస్ట్ ఉమెన్ రాసేసాము, కామా రాసాము, హూ రిలేటివ్ ప్రొనౌన్ అలాగే రాసాము. ఫస్ట్ జరిగిన యాక్షన్ ఏంటి? హ్యాడ్ బీన్ బిటెన్ బై ఎ షార్క్. మొదట చేప చేత ఆమె చేయి తినబడింది. ఆ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్గా ఉన్నటువంటి ఆమె నిక్కకి సర్ఫింగ్ నేర్పించింది. అంటే మొదట జరిగిన యాక్షన్ మనం ఫస్ట్ రాసుకున్నాం. అంటే ఎగ్జాక్ట్ ఆన్సర్ అయితే ఇలా రాయాలి. ద ఉమెన్ హూ హ్యాడ్ బీన్ బిటెన్ బై ఎ షార్క్, కామా నెక్స్ట్ సెకండ్ సెంటెన్స్ లో ఉన్నటువంటి ప్రెడికేట్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే రాస్తాం. సెకండ్ సెంటెన్స్ లో ఉన్నటువంటి ప్రెడికేట్ టాట్ హిమ్ సర్ఫింగ్. అర్థమైందా? రెండు సెంటెన్స్ లో మొదట జరిగిన యాక్షన్ని మొదట, సెకండ్ జరిగిన యాక్షన్ని తర్వాత రాస్తాం. దీంట్లో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, రిలాక్స్గా రాసుకోవచ్చు. దీన్ని రెండు విధాలుగా రాసుకోవచ్చు. మొదటిది తప్పు అయితే తప్పు కాదు. ద ఉమన్ హూ టాట్ హిమ్ సర్ఫింగ్ హ్యాడ్ బీన్ బిటెన్ బై ఎ షార్క్. ద ఉమన్ ఎవరైతే తనకు సర్ఫింగ్ నేర్పిస్తున్నారో ఆమె చెయ్యి హ్యాడ్ బీన్ బిటెన్ బై ఎ షార్క్ చేత ఆమె చెయ్యి తినబడింది. సో ఇక్కడ మనకు అదేవిధంగా ద ఉమన్ హూ హ్యాడ్ బీన్ బిటెన్ బై ఎ షార్క్, ఎవరైతే తన చెయ్యి పోగొట్టుకునేదో షార్క్ చేప ద్వారా ఆమె సర్ఫింగ్ నేర్పిస్తుంది. సో టూ మెథడ్స్ కూడా రైటే, కానీ ఎగ్జాక్ట్ ఆన్సర్ అయితే ఫస్ట్ జరిగినటువంటి యాక్షన్ ఇది ఎగ్జాక్ట్ అయితే ఇది రైట్ అవుతుంది. ద ఉమన్ హూ హ్యాడ్ బీన్ బిటెన్ బై ఎ షార్క్ టాట్ హిమ్ సర్ఫింగ్. కానీ రెండు కూడా రాసుకోవచ్చు, తప్పైతే లేదు. ఓకే, మనకు బుక్లెట్ కాబట్టి ఫస్ట్ ఆప్షన్ రాసి మళ్ళీ రెండు ఆప్షన్స్ కూడా రాసుకోవచ్చు. అండర్ని పెట్టి రెండు కూడా రాసుకోవచ్చు. నెక్స్ట్ ఉంది నిక్ వాజ్ టీజ్డ్ అండ్ బుల్లీడ్. ఇది ఒక సెంటెన్స్. నిక్ వాజ్ టీజ్డ్ అండ్ బుల్లీడ్ ఫుల్ స్టాప్. హీ హ్యాడ్ అన్ ఎలక్ట్రిక్ వీల్ చైర్ ఫర్ మొబిలిటీ. ఇది ఒక సెంటెన్స్. దీన్ని హూ అనేటువంటి రిలేటివ్ ప్రొనౌన్తో కంబైన్ చేయమని చెప్పారు. ఇక్కడ చూడండి, ఫస్ట్ సెంటెన్స్ లో సబ్జెక్ట్ ఏంటి? నిక్. సెకండ్ సెంటెన్స్ లో సబ్జెక్ట్ ఏంటి? హీ. ఎవరి గురించి మాట్లాడుతున్నాం? నిక్ వాజ్ టీజ్డ్ అండ్ బుల్లీడ్. నిక్ టీజ్ చేయబడుతున్నాడు, ఆయన బుల్లీడ్ చేయబడుతున్నాడు. హీ హ్యాడ్ అన్ ఎలక్ట్రిక్ వీల్. అంటే సెకండ్ సెంటెన్స్ కూడా నిక్ గురించే మాట్లాడుతున్నాం. అంటే రెండు సెంటెన్స్ లో ఉన్నటువంటి సబ్జెక్ట్ ఒకరే. టూ సెంటెన్స్ లో ఉన్నటువంటి సబ్జెక్ట్ ఒకరైనప్పుడు మనం ఏం చేయాలని చెప్పుకున్నాము? ఇక్కడ ఏంటి? నిక్ వాజ్ టీజ్డ్ అండ్ బుల్లీడ్. నిక్ని టీజ్ చేస్తున్నారు. హీ హ్యాడ్ అన్ ఎలక్ట్రిక్ వీల్ చైర్ ఫర్ మొబిలిటీ. ఆయన కదిలేదానికి ఎలక్ట్రిక్ వీల్ చైర్ ఉంది. సో ఇలాంటి సెంటెన్స్ ని ఎలా రాసినా కూడా ఒకటే. సో ఎలక్ట్రిక్ వీల్ చైర్ ఉంది కాబట్టి ఆయన్ని టీజ్ చేస్తున్నారు. ఓకే, సో దీన్ని ఎలా రాసుకోవచ్చు? నిక్ హూ హ్యాడ్ అన్ ఎలక్ట్రిక్ వీల్ చైర్. నిక్ యాజ్ ఇట్ సబ్జెక్ట్ రాసాము, కామా తర్వాత ఆ బ్రాకెట్లో వచ్చినటువంటి రిలేటివ్ ప్రొనౌన్ హూ రాసాము. సెకండ్ సెంటెన్స్ లో ఉన్నటువంటి సబ్జెక్ట్ ని రిమూవ్ చేసి తర్వాత ఉన్నటువంటి ప్రెడికేట్ యాజ్ ని రాసాము. హ్యాడ్ అన్ ఎలక్ట్రిక్ వీల్ చైర్ ఫర్ మొబిలిటీ. హ్యాడ్ అన్ ఎలక్ట్రిక్ వీల్ చైర్ ఫర్ మొబిలిటీ. సో ఫస్ట్ సెకండ్ సెంటెన్స్ యొక్క ప్రెడికేట్ కంప్లీట్ అయిన వెంటనే కామా రాసాము. తర్వాత ఫస్ట్ సెంటెన్స్ లో ఉన్నటువంటి ప్రెడికేట్ ని రాయాలి, సబ్జెక్ట్ రాయకూడదు. ప్రెడికేట్ వాజ్ టీజ్డ్ అండ్ బుల్లీడ్. అర్థమైందా? ఎగ్జాక్ట్ ఆన్సర్ అయితే ఇది. ఇలా రాసినా కూడా తప్పలేదు. నిక్ పేరు అలాగే రాసేసి కామా రాసి బ్రాకెట్లో ఏ రిలేటివ్ ప్రొనౌన్ ఇచ్చారో ఆ ప్రొనౌన్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే రాసేసి వాజ్ టీజ్డ్ అండ్ బుల్లీడ్ కామా
ఫుల్ స్టాప్ ప్లేస్లో కామా రాసి ఫస్ట్ సెంటెన్స్ యొక్క సబ్జెక్ట్ని సెకండ్ సెంటెన్స్ యొక్క సబ్జెక్ట్ని రిమూవ్ చేసి హ్యాడ్ అన్ ఎలక్ట్రిక్ వీల్ చైర్ ఫర్ మొబిలిటీ. సెకండ్ సెంటెన్స్ యొక్క సబ్జెక్ట్ ఎందుకు రిమూవ్ చేస్తున్నాము? రెండు సెంటెన్స్ యొక్క సబ్జెక్ట్స్ ఒకరే కాబట్టి ఈ టూ సెంటెన్స్ని ఒక సింగిల్ సెంటెన్స్గా చేస్తున్నాం కాబట్టి మనము సెకండ్ సెంటెన్స్ యొక్క సబ్జెక్ట్ అవసరం లేదు. సో ఈ విధంగా రాసుకోవచ్చు, ఈ విధంగా కూడా రాసుకోవచ్చు. ఇది పేజ్ నెంబర్ 11లో ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్. ఇవి జాగ్రత్తగా మీరు కూడా ఒకసారి గమనించండి. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ద బ్రేవ్ 26 years old is mainly a Tazo. The brave 26 years old is mainly a Tazo. 26 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తి ఆయన టార్జో. టార్జో అంటే ఏంటి మీకు తెలుసు. హీ ప్లేస్ ఫుట్బాల్ అండ్ గోల్ఫ్, స్విమ్స్ అండ్ సర్ఫ్స్. ఇక్కడ ఎందుకు హీ ప్లేస్ ఫుట్బాల్ అండ్ గోల్ఫ్ ఎందుకు పెట్టాడంటే ల్యాండ్ మీద జరిగేటువంటి గేమ్స్ కాబట్టి చివరిలో మామూలుగా అన్ని ఉపయోగిస్తాం, చివరి గేమ్కి ఉపయోగిస్తాం. కానీ ఫుట్బాల్ అండ్ గోల్ఫ్ అంటే ఇవి ల్యాండ్ మీద ఆడేటువంటి గేమ్స్ కాబట్టి ఈ రెండింటిని ఫుట్బాల్ అండ్ గోల్ఫ్ అని చెప్పాం. ఇవి వాటర్ గేమ్స్ కాబట్టి స్విమ్స్ అండ్ సర్ఫ్స్ అని చెప్పి ఇలా చెప్పడం జరిగింది. సో హీ ప్లేస్ ఫుట్బాల్ అండ్ గోల్ఫ్, స్విమ్స్ అండ్ సర్ఫ్స్. దీన్ని హూ అనేటువంటి రిలేటివ్ ప్రొనౌన్ ఉపయోగించి కంబైన్ చేయాలి. సో మనకు ద బ్రేవ్ 26 years old is mainly a టార్జో. మొదట ఆయన టార్జో, ఆ తర్వాత ఆయన గేమ్స్ ఆడుతున్నాడు కదా. మొదట టార్జో అయిన తర్వాత ఆయన ఆడుతున్నాడు. సో ఫస్ట్ ఇది కాబట్టి సో ఫస్ట్ ఎగ్జాక్ట్ ఆన్సర్ ఎలా రాయాలంటే ద బ్రేవ్ 26 years old కామా రాసేసారు. బ్రాకెట్లో ఏ రిలేటివ్ ప్రొనౌన్ అయితే ఇచ్చారో దాన్ని అలాగే యాసిడ్ రాసేసి హూ ఈజ్ తర్వాత హూ రాసిన తర్వాత ఫస్ట్ సెంటెన్స్లో ఉన్నటువంటి ప్రెడికేట్ యాసిడ్ అలాగే రాయండి. హూ ఈజ్ మెయిన్లీ ఏ టార్జో. నెక్స్ట్ ఫుల్ స్టాప్ ప్లేస్లో కామా రాశాను. సెకండ్ సెంటెన్స్ యొక్క సబ్జెక్ట్ మనం ఏం చేయాలి? రిమూవ్ చేయాలి. ఫుల్ స్టాప్ ప్లేస్లో కామా రాసి ప్లేస్ ఫుట్బాల్ అండ్ గోల్ఫ్, స్విమ్స్ అండ్ సర్ఫ్స్. ఎగ్జాక్ట్ ఆన్సర్ అయితే ఇది. ఇలా రాసినా కూడా తప్పు అయితే లేదు. ద బ్రేవ్ 26 years old who plays football and golf, swims and surfs is mainly a Tarzan. ఇలా రాసినా కూడా తప్పు అయితే కాదు. ద బ్రేవ్ 26 years old who plays football and golf, swims and surfs is mainly a Tarzan. ఇలా రాసినా తప్పు లేదు. కానీ ఇదైతే దీంట్లో 100% ఇది రైట్, ఎగ్జాక్ట్ అయితే ఇది రైట్. సో దీంట్లో మనకు ఎగ్జాక్ట్ ఆన్సర్ నిక్ వాజ్ టీజ్డ్ అండ్ బుల్లీడ్ హ్యాడ్ అన్ ఎలక్ట్రిక్ వీల్ చైర్ ఫర్ మొబిలిటీ. నిక్ వాజ్ టీజ్డ్ అండ్ బుల్లీడ్ హ్యాడ్ అన్ ఎలక్ట్రిక్ వీల్ చైర్. సో ఇక్కడ సెకండ్ సెంటెన్స్ లో అయితే ఈ ఎగ్జాక్ట్ ఆన్సర్ ఇది. ఎలక్ట్రిక్ వీల్ చైర్ ఉంది కాబట్టి ఆయన్ని టీజ్ చేస్తూ ఉన్నాడు. సో ద ఉమెన్ థాట్ హిమ్ సర్ఫింగ్, షీ హ్యాడ్ బీన్ బిటన్ బై ఏ షార్క్. సో ద ఉమెన్ థాట్ హిమ్, ఫస్ట్ టైంకి ఆమెకి చెయ్యి పోయింది కాబట్టి who had been bitten by a shark taught him surfing. ఎగ్జాక్ట్ ఆన్సర్స్ అయితే ఇవి 100% రైట్ అయితే. సో రిమైనింగ్ సెకండ్ మెథడ్ కూడా రాంగ్ అయితే కాదు, అలా కూడా రాసుకోవచ్చు, తప్పు అయితే కాదు. ఓకే, సో ఇది మనకు 2 సబ్జెక్ట్స్ ఒకటే ఉంటే ఇలా రాయాలి. ఓకే, నెక్స్ట్ రిమైనింగ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ద మీటింగ్ వాజ్ హెల్డ్ ఇన్ ద టౌన్ హాల్, ఇట్ వాజ్ ఎ గ్రేట్ సక్సెస్. సో విచ్ అనేటువంటి రిలేటివ్ ప్రొనౌన్ ఉపయోగించి ఈ రెండు సెంటెన్స్ ని కలపాలి. ద మీటింగ్ వాజ్ హెల్డ్ ఇన్ ద టౌన్ హాల్, ఇట్ వాజ్ ఎ గ్రేట్ సక్సెస్. సో ద మీటింగ్, ఫస్ట్ సెంటెన్స్ దేని గురించి మాట్లాడుతున్నాము? మీటింగ్ గురించి. సెకండ్ సెంటెన్స్ దేని గురించి మాట్లాడుతున్నాము? ఇట్ అంటే ఏంటి? మీటింగ్. సో రెండు సెంటెన్స్ ఒకటే కాబట్టి, రెండు సెంటెన్స్ యొక్క సబ్జెక్ట్స్ ఒకటే కాబట్టి ఏం చేయాలి అప్పుడు? ఈ రెండు సెంటెన్స్ లో ఫస్ట్ జరిగిన యాక్షన్ ఏంటి? మీటింగ్ వాజ్ హెల్డ్ ఇన్ ద టౌన్ హాల్. టౌన్ హాల్లో మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ గొప్ప సక్సెస్ అయింది. సో ఫస్ట్ యాక్షన్ ఏంటి? మీటింగ్ జరగడం. కాబట్టి ద మీటింగ్ తర్వాత కామా రాసి బ్రాకెట్లు ఏమి ఇచ్చినారు? హెల్పింగ్ రిలేటివ్ ప్రొనౌన్ విచ్ ఇచ్చినారు. ద మీటింగ్ విచ్ వాజ్ హెల్డ్ ఇన్ ద టౌన్ హాల్, కామా రాస్తాము. సెకండ్ సెంటెన్స్ యొక్క సబ్జెక్ట్ ఉంటుందా అక్కడ? రాయకూడదు. సో సెకండ్ సెంటెన్స్ యొక్క సబ్జెక్ట్ రాయకుండా సబ్జెక్ట్ ని రిమూవ్ చేసి వాజ్ ఏ గ్రేట్ సక్సెస్, ప్రెడికేట్ యాసిడ్ అలాగే రాసేస్తున్నాం. వాజ్ ఏ గ్రేట్ సక్సెస్. ఓకే, ఇలా రాయాలి. ఇప్పుడు దీన్ని మళ్ళీ ద మీటింగ్ విచ్ వాజ్ ఏ గ్రేట్ సక్సెస్, అది రాంగ్. రాస్తూ ఉంటారు
కానీ ఎగ్జాక్ట్ ఆన్సర్ అయితే ఇదే రైట్, ఇలానే రాయండి. ఓకే, నెక్స్ట్ చూడండి, ద పీపుల్ లివ్ ఇన్ గ్లాస్ హౌసెస్. పీపుల్ అంతా కూడా గ్లాస్ హౌసెస్ నివసిస్తున్నారు. దే మస్ట్ నాట్ త్రో స్టోన్స్. పీపుల్ వాళ్ళు రాళ్ళు విసరకూడదు, రాళ్ళు విసరకూడదు. గ్లాస్ హౌసెస్లో ఎవరైతే నివసిస్తున్నారో వాళ్ళు రాళ్ళు వేయకూడదు. సో ఇక్కడ మనకు దీంట్లో హూ అనేటువంటి రిలేటివ్ ప్రణంతా రాయమంటున్నారు. సో గ్లాస్ హౌస్ నివసించేటువంటి వాళ్ళు, అంటే గ్లాస్ హౌస్ అనేటువంటిది ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు అంటే ద పీపుల్ కామా బ్రాకెట్లో ఏదైతే హూ ఇచ్చినారో ఆ హూని యాక్సిస్ అలాగే రాసిస్తారు. హూ లివ్ ఇన్ గ్లాస్ హౌసెస్ కామా సెకండ్ సెంటెన్స్ యొక్క సబ్జెక్ట్ రిమూవ్ చేయండి, మస్ట్ నాట్ త్రో స్టోన్స్. ఓకే, టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి ఎక్సర్సైజ్ ఇవి జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్, నెపోలియన్ ఓన్ ద ఫ్రెంచ్ ఆనర్. నెపోలియన్ ఓన్ ద ఫ్రెంచ్ ఆనర్. ఈ డైడ్ ఎట్ సెయింట్ హెలినా. ముందు ఫ్రెంచ్ ఆనర్ వచ్చింది, తర్వాత ఆయన చనిపోయాడు అనుకోండి. ముందు ఆనర్ తీసుకున్నాడు, తర్వాత చనిపోయాడు. లేదు, నెపోలియన్ బ్రాకెట్లో ఇచ్చిన రిలేటివ్ ప్రొనౌన్ హూ ఇచ్చారు. నెపోలియన్ హూ ఓన్ ద ఫ్రెంచ్ ఆనర్ డైడ్ ఎట్ సెయింట్ హెలినా. ఎవరైతే ఫ్రెంచ్ ఆనర్ని పొందాడో ఆయన సెయింట్ హెలినా దగ్గర చనిపోయాడు. ఫస్ట్ ఫ్రెంచ్ ఆనర్ తీసుకున్నాడు కాబట్టి నెపోలియన్ హూ ఓన్ ద ఫ్రెంచ్ ఆనర్. ఫస్ట్ ఇది రాసాము, డైడ్ ఎట్ సెయింట్ హెలినా. ఒకవేళ చనిపోయిన తర్వాత ఫ్రెంచ్ ఆనర్ ఇచ్చారనుకోండి, ఫస్ట్ చనిపోయాడు తర్వాత ఫ్రెంచ్ ఆనర్ ఇచ్చారు, అప్పుడు ఎలా రాసుకోవచ్చు? నెపోలియన్ హూ డైడ్ ఎట్ సెయింట్ హెలినా కామా ఓన్ ద ఫ్రెంచ్ ఆనర్ అలా రాసుకోవచ్చు. ముందు చనిపోయి ఉంటే, ముందు చనిపోయాడు, చనిపోయిన తర్వాత అవార్డు ఇచ్చారనుకోండి, ఆనర్ ఇచ్చారనుకోండి, అలాంటి సమయంలో ఇలా రాసుకోవచ్చు. ఓకే, సో ఫస్ట్ జరిగిన యాక్షన్ ముందు రాసుకుంటూ తర్వాత జరిగింది సెకండ్ రాసుకున్నారంటే ఇబ్బంది ఉండదు. నెక్స్ట్ ఏంటంటే టూ సబ్జెక్ట్స్ ఒకటే అయినప్పుడు మాత్రం ఇలా ఫాలో కావాలి, డిఫరెంట్ అయినప్పుడు ఎలా అనేటువంటిది తర్వాత చూద్దాం మనం. నెక్స్ట్ అండి, ద సిల్క్ శారీస్ ఆర్ మేడ్ ఇన్ బెనారస్. ద సిల్క్ శారీస్ ఆర్ మేడ్ ఇన్ బెనారస్. ఈ సిల్క్ శారీస్ అన్ని కూడా ఎక్కడ తయారు చేశారు? బెనారస్ లో తయారు చేశారు. దే ఆర్ పాపులర్ ఆల్ ఓవర్ ద వరల్డ్. బెనారస్ లో చేసినటువంటి అవన్నీ కూడా సిల్క్ శారీస్ చాలా పాపులర్ అయ్యాయి. సో ఇప్పుడు మనకు బెనారస్ లో తయారు చేశారు సిల్క్ శారీస్, అది ఫస్ట్ జరిగింది. బ్రాకెట్లో ఏమి ఇచ్చారు? హెల్పింగ్ రిలేటివ్ ప్రొనౌన్ విచ్ ఇచ్చారు. సో ద సిల్క్ శారీస్ కామా రిలేటివ్ ప్రొనౌన్ విచ్. నెక్స్ట్ ఫస్ట్ సెంటెన్స్ లో ఉన్నటువంటి ప్రెడికేట్ ఆర్ మేడ్ ఇన్ బెనారస్ కామా, ఫుల్ స్టాప్ లో కామా. సెకండ్ సెంటెన్స్ యొక్క సబ్జెక్ట్ ని రిమూవ్ చేస్తున్నాం, ఆర్ పాపులర్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఓకే, ఈ విధంగా టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి ఎక్సర్సైజెస్ ఇవి, వీటిని జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు మనము ప్రీవియస్ ఎగ్జామ్స్ లో ఎలా ఇచ్చినారో రిలేటివ్ ప్రొనౌన్స్ అనేటువంటివి ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పటివరకు మనం టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి ఎక్సర్సైజ్ చేసాము. ప్రీవియస్ లో ఈ టాపిక్ మీద ఎటువంటి క్వశ్చన్స్ రావడం జరిగింది అనేటువంటిది మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇక్కడ చూడండి, 2019 జూన్లో మనకు ఏ సెంటెన్స్ ఇచ్చారు? విక్టోరియా ఈజ్ ఏ ప్రికాషియస్ గర్ల్, షీ ఈజ్ వెరీ షార్ప్. విక్టోరియా ఈజ్ ఏ ప్రికాషియస్ గర్ల్, షీ ఈజ్ వెరీ షార్ప్. ఇప్పుడు మనకు ఫస్ట్ సెంటెన్స్ ఎవరి గురించి మాట్లాడుతున్నాము? విక్టోరియా ఈజ్ ఏ ప్రికాషియస్ గర్ల్. సెకండ్ సెంటెన్స్ ఎవరి గురించి మాట్లాడుతున్నాము? షీ, విక్టోరియా గురించే మాట్లాడుతున్నాము. సో రెండో సెంటెన్స్ లో విక్టోరియా గురించే మాట్లాడుతున్నాం కాబట్టి ఫస్ట్ విక్టోరియా యాజ్ ఇట్ ఈజ్ అలాగే రాసేసి, అంటే మనకు హూ అనేటువంటిది ఎక్కడ రాయాలి? ఫస్ట్ సబ్జెక్ట్ తర్వాత రాయాలి. రెండో సెంటెన్స్ యొక్క సబ్జెక్ట్ ఒకరే అయితే. సో ఫస్ట్ సెంటెన్స్ యొక్క సబ్జెక్ట్ విక్టోరియా రాసేసాం. ప్రికాషియస్ గర్ల్ షార్ప్, ప్రికాషియస్ గర్ల్ కాబట్టి ఆమె చాలా షార్ప్గా ఉంటుంది. సో ఫస్ట్ ఇదే ముందు రావాలి. సో ఇప్పుడు మనం ఎలా రాసుకోవచ్చు? విక్టోరియా యాజ్ ఇట్ ఈజ్ రాసి కామా రాసాము. బ్రాకెట్లో ఏమి ఇచ్చారు? రిలేటివ్ ప్రొనౌన్ హూ ఇచ్చారు. హూ ఈజ్ ఏ ప్రికాషియస్ గర్ల్. ఫస్ట్ సెంటెన్స్ యొక్క ప్రెడికేట్ రాసేసాం. ఫస్ట్ సెంటెన్స్ యొక్క సబ్జెక్ట్ కామా, బ్రాకెట్లో ఇచ్చినటువంటి రిలేటివ్ ప్రొనౌన్, ఫస్ట్ సెంటెన్స్ యొక్క ప్రెడికేట్ ఈజ్ ఏ ప్రికాషియస్ గర్ల్. ఫుల్ స్టాప్ ప్లేస్ లో కామా రాసాము. సెకండ్ సెంటెన్స్ యొక్క సబ్జెక్ట్ ని రిమూవ్ చేయాలి, రిమూవ్ చేశాను. సెకండ్ సెంటెన్స్ యొక్క ప్రెడికేట్ రాసేయాలి వెంటనే, ఈజ్ వెరీ షార్ప్, ఫుల్ స్టాప్. సో మొదటి సెంటెన్స్ అయిపోయింది.
అంటే రెండు సెంటెన్స్ యొక్క సబ్జెక్ట్ ఒకరే అయితే చాలా ఇలా ఈజీగా రాయవచ్చు. నెక్స్ట్ మరొక సెంటెన్స్ చూద్దాం. రాబర్ట్ ఫౌండ్ రే వాజ్ ఇన్ డిస్టర్బ్డ్ మూడ్. 2019 మార్చ్ 2019 మార్చిలో ఇవ్వడం జరిగింది. సో రాబర్ట్ ఫౌండ్ రే, ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్ లో ఎవరి గురించి మాట్లాడుతున్నాం మనము? రాబర్ట్ గురించి మాట్లాడుతున్నాం. సెకండ్ సెంటెన్స్ ఎవరి గురించి మాట్లాడుతున్నాము? రే గురించి మాట్లాడుతున్నాం. అంటే రెండు సెంటెన్స్ యొక్క సబ్జెక్ట్ వేరు వేరు. ఇలా రెండు సబ్జెక్ట్ సెంటెన్స్ సబ్జెక్ట్స్ రెండు సెంటెన్స్ యొక్క సబ్జెక్ట్ వేరు వేరు అనుకోండి, ఇంకా చాలా ఈజీ. ఈ ఫుల్ స్టాప్ ప్లేస్ లో బ్రాకెట్ లో ఏదైతే రిలేటివ్ ప్రొనౌన్ ఇచ్చారో దాన్ని ఫుల్ స్టాప్ ప్లేస్ లో రాసేస్తాము. సెకండ్ సెంటెన్స్ యొక్క సబ్జెక్ట్ ని రిమూవ్ చేసేస్తాము. సెకండ్ సెంటెన్స్ యొక్క సబ్జెక్ట్ ని రిమూవ్ చేస్తాం. ఇక్కడ చూడండి, రాబర్ట్ ఫౌండ్ రే యాజ్ ఇట్ ఈస్ అలాగే రాశారు. సో ఫుల్ స్టాప్ ప్లేస్ లో రిలేటివ్ ప్రొనౌన్ ని రాశారు. సెకండ్ సెంటెన్స్ యొక్క సబ్జెక్ట్ ని రిమూవ్ చేసేసి ప్రెడికేట్ యాజ్ ఇట్ ఈస్ అలాగే రాశారు. వాజ్ ఇన్ ఏ డిస్టర్బ్డ్ మూడ్, వాజ్ ఇన్ ఏ డిస్టర్బ్డ్ మూడ్. సో రెండు సబ్జెక్ట్స్ కానీ వేరు వేరు ఉంటే ఫుల్ స్టాప్ ప్లేస్ లో బ్రాకెట్ లో ఏ రిలేటివ్ ప్రొనౌన్ ఇచ్చారో అదే రిలేటివ్ ప్రొనౌన్ ని రాసి సెకండ్ సెంటెన్స్ యొక్క సబ్జెక్ట్ ని కానీ రిమూవ్ చేస్తే సరిపోతుంది. చాలా ఈజీ సెకండ్ మెథడ్. ఓకే, నెక్స్ట్ we lived in our ancestral house. It was built in the middle of the 19th century. 2018 జూన్ లో ఇవ్వడం జరిగింది. ఈ సెంటెన్స్ ని విచ్ అనేటువంటి రిలేటివ్ ప్రొనౌన్ ఉపయోగించి కంబైన్ చేయమన్నారు. ఇక్కడ చూడండి, we lived in our ancestral house. ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు? we. It was built in the middle of the 19th century. ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు? it. సో ఫస్ట్ సెంటెన్స్ యొక్క సబ్జెక్ట్ we, సెకండ్ సెంటెన్స్ యొక్క సబ్జెక్టు ఇట్. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఫుల్ స్టాప్ ప్లేస్ లో బ్రాకెట్ లో ఏ రిలేటివ్ ప్రొనౌన్, బ్రాకెట్ లో రిలేటివ్ ప్రొనౌన్ ఏమి ఇచ్చారు? విచ్ ఇచ్చారు. ఫుల్ స్టాప్ ప్లేస్ లో ఫుల్ స్టాప్ ప్లేస్ లో బ్రాకెట్ లో ఇచ్చినటువంటి రిలేటివ్ ప్రొనౌన్ ని యాజ్ ఇట్ ఈస్ రాసి సెకండ్ సెంటెన్స్ యొక్క సబ్జెక్ట్ ని రిమూవ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ సెంటెన్స్ యాజ్ ఇట్ ఈస్ రాసేసేయండి. we lived in our ancestral house. ఫుల్ స్టాప్ ప్లేస్ లో విచ్ రాసేసాను. ఇతనేటువంటి సెకండ్ సెంటెన్స్ యొక్క సబ్జెక్ట్ రిమూవ్ చేసేసింది. ప్రెడికేట్ యాజ్ ఇట్ ఈస్ అలాగే రాసేసింది. విచ్ వాజ్ బిల్ట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద 19th century. ఎంత ఈజీ చూడండి. బిలో యావరేజ్ స్టూడెంట్స్ కూడా దీన్ని ఈజీగా రాయవచ్చు. బిలో యావరేజ్ దీన్ని ఈజీగా రాసుకోవచ్చు. ఓకే, సో ఇలా 2018 జూన్లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, థామస్ హ్యాడ్ ఓన్లీ 3 months of formal schooling. He was partially deaf. థామస్ ఫస్ట్ సెంటెన్స్ యొక్క సబ్జెక్ట్ థామస్, సెకండ్ సెంటెన్స్ యొక్క సబ్జెక్టు హీ, బ్రాకెట్ ఏమి ఇచ్చినారు? హూ ఇచ్చారు. అంటే రెండు సెంటెన్స్ యొక్క సబ్జెక్టు ఒకరే. సో మనం ఎక్కడ రాయాలి? రిలేటివ్ ప్రొనౌన్ ఫస్ట్ సబ్జెక్ట్ తర్వాత రాయాలి. సో ఇప్పుడు మనం ఏం రాస్తాము? థామస్ హ్యాడ్ ఓన్లీ 3 months of formal schooling. ఫస్ట్ ఫార్మల్ స్కూలింగ్ జరిగిందా? ఫస్ట్ టైంకి డఫ్ నిందా? మొదటి నుంచి డఫ్ నింది కాబట్టి ఫస్ట్ ఆ సెంటెన్స్ రాయాలి మనం. థామస్ కామా రిలేటివ్ ప్రొనౌన్ హూ రాసావు కామా తర్వాత హూ వాస్ పార్షియల్లీ డఫ్. సెకండ్ సెంటెన్స్ యొక్క ప్రెడికేట్ రాసావు. థామస్ హూ వాస్ పార్షియల్లీ డఫ్ కామా హ్యాడ్ ఓన్లీ, సెకండ్ సెంటెన్స్ యొక్క ప్రెడికేట్ రాసేయాలి. హ్యాడ్ ఓన్లీ 3 months of formal schooling. సో దీన్ని థామస్ హూ హ్యాడ్ ఓన్లీ 3 months of formal schooling కామా వాస్ పార్షియల్లీ డఫ్ అలా రాసినా కూడా తప్పైతే కాదు, కానీ ఎగ్జాక్ట్ ఆన్సర్ అయితే అదే రాంగ్ అయితే కాదు. ఇలా అలా కూడా రాసుకోవచ్చు, కానీ ఎగ్జాక్ట్ ఆన్సర్ అయితే ఇది. నెక్స్ట్, ఇది మనకు 2018 మార్చిలో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, ఫిఫ్త్ వన్, ద కాన్ఫరెన్స్ వాజ్ ఎ గ్రేట్ సక్సెస్. ఇట్ వాజ్ హెల్డ్ ఇన్ జెడ్పీ మీటింగ్ హాల్. సో ఫస్ట్ సెంటెన్స్ యొక్క సబ్జెక్ట్ ఏంటి? ద కాన్ఫరెన్స్. సెకండ్ సెంటెన్స్ యొక్క సబ్జెక్ట్ ఏంటి? ఇట్. సో ఇప్పుడు మనకు కాన్ఫరెన్స్, ఇట్ అనేటువంటిది కూడా కాన్ఫరెన్స్ ని రెఫర్ చేస్తుంది. సో రెండు సెంటెన్స్ యొక్క సబ్జెక్ట్ ఒకటే. ఇక్కడ బ్రాకెట్ లో మనకు విచ్ అనేటువంటి రిలేటివ్ ప్రొనౌన్ ఇచ్చారు. ఇది 2017 జూన్లో ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనకి దీన్ని ఎలా రాయొచ్చు? కాన్ఫరెన్స్ అలాగే రాయండి. కాన్ఫరెన్స్ వాజ్ గ్రేట్ సక్సెస్. ఇట్ వాజ్ హెల్డ్ ఇన్ ద, ముందు కాన్ఫరెన్స్ జరిగిందా? ముందు సక్సెస్ అయిందా? ముందు కాన్ఫరెన్స్ జరిగింది కాబట్టి ఏం చేయాలి? ద కాన్ఫరెన్స్ కమా
రిలేటివ్ ప్రొనౌన్ విచ్ ఏదైతే ఇచ్చారో విచ్ అలాగే రాసేయండి. ఫస్ట్ కండక్ట్ చేశారు కాబట్టి సెకండ్ సెంటెన్స్ యొక్క ప్రెడికేట్ రాయండి. వాజ్ హెల్డ్ ఇన్ జడ్పీ హాల్, జడ్పీ మీటింగ్ హాల్, కామా ఫస్ట్ సెంటెన్స్ యొక్క ప్రెడికేట్ వాజ్ ఏ గ్రేట్ సక్సెస్, వాజ్ ఏ గ్రేట్ సక్సెస్. సో ఈ విధంగా టూ సబ్జెక్ట్స్ ఒకరైతే ఎలా, టూ సబ్జెక్ట్స్ వేరు వేరైతే ఎలా, ఫస్ట్ యాక్షన్ ఏం జరిగింది, సెకండ్ యాక్షన్ ఏం జరిగింది అనేటువంటివి అర్థం చేసుకుంటూ జాగ్రత్తగా రాయాలి. మరి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. నిక్ నౌ లివ్స్ ఇన్ లాస్ ఏంజల్స్, హీ వోన్ ద బ్రేవరీ అవార్డ్. సో హూ అనేటువంటి రిలేటివ్ ప్రొనౌన్ ఉపయోగించి కంబైన్ చేయమని 2017 మార్చిలో ఇవ్వడం జరిగింది. నిక్ నౌ లివ్స్ ఇన్ లాస్ ఏంజల్స్, ఇప్పుడు లాస్ ఏంజల్స్లో నిక్ ఉన్నాడు. హీ ఓన్ ద బ్రేవరీ అవార్డ్, ఆయనకి బ్రేవరీ అవార్డు వచ్చింది. సో ఇప్పుడు మనకి ఇలాంటి సెంటెన్స్ ఎలా రాసుకోవచ్చు? రెండు సెంటెన్స్ యొక్క సబ్జెక్ట్ ఒకరే కాబట్టి నిక్ కమా బ్రాకెట్లో ఏముంది హూ, నిక్ హూ లివ్స్ ఇన్ లాస్ ఏంజల్స్, నిక్ హూ నౌ లివ్స్ ఇన్ లాస్ ఏంజల్స్ ఎలా అయినా రాసుకోవచ్చు. నిక్ హూ లివ్స్ ఇన్ లాస్ ఏంజల్స్ అంటే ఎవరైతే నివసిస్తున్నారో మళ్ళీ నౌని మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. నిక్ హూ లివ్స్ ఇన్ లాస్ ఏంజల్స్. నెక్స్ట్ ఫుల్ స్టాప్ ప్లేస్ లో కామా రాసాము. సెకండ్ సెంటెన్స్ యొక్క సబ్జెక్ట్ రిమూవ్ చేస్తాము. ఓన్ ద బ్రేవరీ అవార్డ్. రెండు సెంటెన్స్ యొక్క సబ్జెక్ట్ ఒకరే అయితే ఇలా ఉంటుంది. నెక్స్ట్ హెన్రీ ఫోర్డ్ మేడ్ హిస్ ఫస్ట్ గేర్. హెన్రీ ఫోర్డ్ సబ్జెక్టు he did not have the reverse gear. సెకండ్ సెంటెన్స్ యొక్క సబ్జెక్ట్ ఇట్ అంటే మొదటి సెంటెన్స్ హెన్రీ ఫోర్డ్ వేరే సబ్జెక్టు, సెకండ్ సెంటెన్స్ కార్ గురించి మాట్లాడుతున్నాము, ఫస్ట్ సెంటెన్స్ హెన్రీ ఫోర్డ్ గురించి మాట్లాడుతున్నాము. సో రెండు సెంటెన్స్ యొక్క సబ్జెక్ట్ వేరు వేరు కాబట్టి ఫుల్ స్టాప్ రిమూవ్ చేసేయండి. ఆ ప్లేస్ లో విచ్ రాయండి. హెన్రీ ఫోర్డ్ మేడ్ హిస్ ఫస్ట్ కార్ యాజ్ ఇట్ ఈస్ రాసేసింది. ఫుల్ స్టాప్ ప్లేస్ లో విచ్ రాసి సెకండ్ సెంటెన్స్ లో రాసేటప్పుడు ఫస్ట్ సెకండ్ సెంటెన్స్ యొక్క సబ్జెక్ట్ ని రిమూవ్ చేయాలి. విచ్ డిడ్ నాట్ హ్యావ్ ద రివర్స్ గేర్. ఇది మనకు చాలా ఇంపార్టెంట్. రెండు సెంటెన్స్ యొక్క సబ్జెక్ట్స్ వేరు వేరు ఉంటే ఎలా రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ నిక్ మెట్ ద సర్ఫింగ్ మాస్టర్ బెథానీ హ్యామిల్టన్. ఇక్కడ నిక్ అనేటువంటి సబ్జెక్ట్. షీ హ్యాడ్ హర్ ఆర్మ్ బిటెన్ ఆఫ్ బై ఏ షార్క్. ఇక్కడ ఈ సెంటెన్స్ యొక్క సబ్జెక్టు షీ. ఫస్ట్ వచ్చి నిక్, సెకండ్ సెంటెన్స్ యొక్క సబ్జెక్ట్ షీ. రెండు సెంటెన్స్ యొక్క సబ్జెక్ట్ వేరు వేరు. ఇది మనకు 2018-19లో సమ్మేటివ్ అసెస్మెంట్ 1లో ఇవ్వడం జరిగింది. రెండు సెంటెన్స్ యొక్క సబ్జెక్ట్ వేరు వేరు కాబట్టి ఈ ఫుల్ స్టాప్ రిమూవ్ చేసేసి ఈ ప్లేస్ లో హూ రాసేసి ఈ షీ అనేటువంటి సబ్జెక్ట్ రిమూవ్ చేస్తే సరిపోతుంది. చూడండి, నిక్ మెట్ ద సర్ఫింగ్ మాస్టర్ బెథానీ హ్యామిల్టన్. ఫస్ట్ సెంటెన్స్ యాజ్ యూ రాసాము. ఈ ఫుల్ స్టాప్ ప్లేస్ లో హూ రాసాము. ఈ సెకండ్ సెంటెన్స్ యొక్క సబ్జెక్ట్ రిమూవ్ చేసేసి హ్యాడ్ హర్ ఆర్మ్ బిటెన్ ఆఫ్ బై ఏ షార్క్. అర్థమైందా? సో ఇలా నెక్స్ట్ ద బుక్ వాజ్ సోల్డ్ ఎట్ హై ప్రైస్. ఇట్ వాజ్ రిటన్ బై షివకేరా. సో ఇక్కడ మనకు ఫస్ట్ సెంటెన్స్ బుక్ గురించి చెప్పాము, సెకండ్ సెంటెన్స్ కూడా ఇట్ గురించి అంటే ఆ బుక్ గురించి చెప్తున్నాము. రెండు సెంటెన్స్ యొక్క సబ్జెక్ట్ ఒక్కరే. ముందు బుక్ రాయడం జరిగింది, తర్వాత అది ఎక్కువ రేటుకి అమ్మడం జరిగింది. సోల్డ్ ఎక్కువ రేటు, ముందు బుక్ రాయడం జరిగింది కదా. సో కాబట్టి ఏ రాయాలి? ద బుక్. రెండు సెంటెన్స్ సబ్జెక్ట్ ఒకటే కాబట్టి ఫస్ట్ సెంటెన్స్ యొక్క సబ్జెక్ట్ బుక్ అలాగే రాసాము, కామా రాసాము. బుక్ ప్లస్ రిలేటివ్ ప్రొనౌన్ ఏమి ఇచ్చినారు? విచ్. ద బుక్ విచ్ వాస్ రిటన్ బై శివకేరా, కామా సెకండ్ సెంటెన్స్ యొక్క ప్రెడికేట్ వాస్ సోల్డ్ ఎట్ హై ప్రైస్. వాస్ సోల్డ్ ఎట్ హై ప్రైస్. ఇది 2018-19 సమ్మేటివ్ అసెస్మెంట్ 1లో ఇవ్వడం జరిగింది. రెండు సెంటెన్స్ యొక్క సబ్జెక్ట్ ఒకరే. సో మొదట రాయడం జరిగింది, తర్వాత అమ్మడం జరిగింది. సో మొదట దీన్ని రాస్తాము ఫస్ట్, తర్వాత ఈ సెంటెన్స్ రాయడం జరుగుతుంది. నెక్స్ట్ పూజిత గేవ్ మీ ఎ బుక్, ఇట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్. సో 2016-17లో విచ్ అనేటువంటి రిలేటివ్ ప్రొనౌన్ ఉపయోగించి దీన్ని రాయమన్నారు. పూజిత గేవ్ మీ ఎ బుక్, ఇట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్. పూజిత సబ్జెక్టు వేరు, ఇట్ అనేటువంటిది సబ్జెక్ట్ వేరు. పూజిత అంటే పూజిత గేవ్ మీ ఎ బుక్. పూజిత అనేటువంటి ఒక నా అమ్మాయి పూజిత గురించి మాట్లాడుతున్నాం. సెకండ్ సెంటెన్స్ లో ఇట్ అనేటువంటి ఆ బుక్ గురించి మాట్లాడుతున్నాం. ఇట్ రెఫర్స్ టు బుక్. సో కాబట్టి రెండు సెంటెన్స్ వేరు వేరు ఉన్నాయి, సబ్జెక్ట్స్ వేరు వేరు ఉన్నాయి కాబట్టి మనం ఏం చేస్తాము?
ఇచ్చినటువంటి రిలేటివ్ ప్రొనౌన్తో కంబైన్ చేయమన్నారు కదా. ఫస్ట్ సెంటెన్స్ యాస్టిస్ అలాగే రాసి పూజిత గేవ్ మీ ఏ బుక్, ఫుల్ స్టాప్ ప్లేస్ లో విచ్ రాసి ఈ ఫుల్ స్టాప్ ప్లేస్ లో విచ్ రాస్తాము. సెకండ్ సెంటెన్స్ యొక్క సబ్జెక్ట్ ని రిమూవ్ చేస్తాము. వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్. ఓకే, ఈ విధంగా క్వశ్చన్ నెంబర్ 17కి సంబంధించి ప్రీవియస్లో అడిగినటువంటి ఎగ్జాంపుల్స్ చూసాం, టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ చూసాం. ఇవి 2 మెథడ్స్ ఉన్నాయి. 2 సబ్జెక్ట్స్ ఒకటేనా, 2 సబ్జెక్ట్స్ వేరువేరా? ఈ 2 మెథడ్స్ని ఫాలో అయ్యి జాగ్రత్తగా ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తారని, 17th క్వశ్చన్లో వీటి మీరు మిస్ కాకుండా ప్రయత్నం చేస్తారని చెప్పి కోరుకుంటూ మీ బాలచంద్ర. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే 10th క్లాస్ చదువుతున్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి షేర్ చేసి 17th క్వశ్చన్లో మంచి మార్క్స్ తెచ్చుకునేటట్టు, ఫుల్ మార్క్స్ తెచ్చుకునేటట్లు మీరు హెల్ప్ చేస్తారని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.